హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనకి విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు ఒక యాంప్లిఫైర్ రీమోడలింగ్ పంపించారండి. అది ఆస్ట్రా 7.1 ఛానల్ యాంప్లిఫైర్. అది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ యాంప్లిఫైర్లో ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికి 24-0-24 5 ఆంప్ ట్రాన్స్ఫార్మర్ వాడారండి. మిగతా బోర్డులు వచ్చినప్పటికి STK 4191 త్రీ ఐసీస్తో బోర్డులు వాడారు. ఈ విధంగా బోర్డులు అయితే వాడడం అయితే జరిగింది. ఒక స్పీకర్ ప్రొడక్షన్ కానీ ఇంకా ఎక్సెట్రా ఏమీ ప్రాపర్గా లేదు. రిమోట్ కిట్ అయితే చక్కగా పనిచేస్తుంది. అయితే నాకు ట్రాన్స్పోర్ట్లో వేసినప్పుడు డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అవ్వడం వల్ల రిమోట్ కిట్ బ్లూటూత్ సెక్షన్ ఫెయిల్ అయిపోయింది. సో బ్లూటూత్ సెక్షన్ ఫెయిల్ అవ్వడం వల్ల నేను ఏం చేశానంటే దీనికి ఆల్టర్నేటివ్ బ్లూటూత్ అనేది యాడ్ అయితే చేయడం జరిగింది. ప్యానల్ అనేది డ్యామేజ్ అయిపోయింది. సో దీనికి సూటబుల్ ప్యానల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మనం యాంప్లిఫైర్ ఏ విధంగా రీమోడలింగ్ చేస్తాం ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, శ్రీనివాసరావు గారి సెట్ని రీమోడలింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇది ఆస్ట్రా ప్యానల్. ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ ప్యానల్తో నెంబర్ ఆఫ్ సెట్స్ అయితే మనం చేసామండి. ఆ యొక్క డిస్ప్లేని రిమోట్ కిట్ని ఇందులో ఇన్బుల్ట్ అయితే చేయడం అయితే జరిగింది ప్యానల్లోని. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ ఉంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు డిస్ప్లే ఏ విధంగా ఉంది, బ్యాక్ లైట్స్ ఏ కలర్ వేసాను ఏంటి అనేది. సో ఈ విధంగా పింక్ కలర్ లైట్స్ అయితే కంట్రోల్ వెనకతల తీసుకోవడం జరిగిందండి. సో ఈ లైట్స్ వేయమని చెప్పారు. సో ఈ లైట్స్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇంతవరకు ఏఆర్సీతో కనెక్ట్ చేసి ఈ వీడియో అయితే ప్లే చేశాను నేను, అందుకే ఏఆర్సీ లాస్ట్ మెమొరీ అనేది ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే కంట్రోల్ అనేది లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ సబ్ కంట్రోల్ అండి. ఈ రైట్ సైడ్ కంట్రోల్ అనేది మాస్టర్ వాల్యూమ్. ఇది ఎన్కోడర్ స్విచ్ కూడా ఆ కంట్రోల్లో ఉంటుంది. ఒకసారి యాంప్లిఫైర్ ఇంటర్నల్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో యాంప్లిఫైర్ ఇంటర్నల్ వచ్చినప్పటికి ఈ విధంగా ఉందండి. బిఫోర్లో యాంప్ మీకు చూపించాను. ఆ యాంప్లోని మనం కేవలము ఆ యొక్క క్యాబినెట్ అండ్ రిమోట్ కిట్ మాత్రమే యూజ్ చేసాము. మిగతా ఏ కాంపనెంట్స్ ఈవెన్ స్పీకర్ సాకెట్లు కానీ ఫ్యాన్స్ బర్క్ బోర్డు ఏ ఒక్కటి కూడా యూజ్ చేయలేదండి. ఎందుకంటే అందులో నాకు ప్రాపర్గా పనిచేసే కాంపనెంట్స్ ఏవి కనబడలేదు. STK ఐసీలు వాడారు. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ 5 ఆంప్ ట్రాన్స్ఫార్మర్ అందులో యూజ్ చేశారు. నాకు పెద్దగా నచ్చలేదు అవి. కేవలం రిమోట్ కిట్ యూజ్ చేస్తూ ఈ యాంప్ అయితే డిజైన్ చేస్తాను. ఇది కంప్లీట్గా మన వైరింగ్ అండి. ఇది అంటే నేను చేసే వైరింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇక ఒకసారి ఈ పార్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికి ఫుల్ హెచ్డీ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ అయితే చేసాము. పవర్ సప్లై ఈ విధంగా తీసుకున్నానండి. ఇక బోర్డులు వచ్చినప్పటికి సబ్వూఫర్కి కుమార్ ఆడియో థండర్మోని యూజ్ చేశాను. 5 ఛానల్ వచ్చినప్పటికి ఈ యొక్క 10 MOSFET శక్తి బోర్డు యూజ్ చేశాను. ఈ యొక్క ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి ఇది కూడా శక్తి బోర్డు 2 ఛానల్ అయితే యూజ్ అయితే చేయడం జరిగిందండి. సబ్వూఫర్ వచ్చినప్పటికి 300 to 350 వాట్ వరకు వస్తుంది. ఇక మిగతా 7 ఛానల్ వచ్చినప్పటికి పెర్ ఛానల్ 100 వాట్ వరకు వస్తుంది, 700 వాట్ వరకు వస్తుంది. స్పీకర్లు వచ్చినప్పటికి JBL, సోనీ, పయోనీరు, క్యాపిటల్ ఏమైనా పవర్ సప్లై వాడుకోవచ్చు. సబ్వూఫర్ వచ్చినప్పటికి మిగతా స్పీకర్స్ వచ్చినప్పటికి ఈ యొక్క 7 ఛానల్ FL/FR, SL/SR, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంట్రూమ్ వీటికైతే మనము పెర్ ఛానల్ 60 to 100 వాట్ స్పీకర్స్ ఏవైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికి ఈ యొక్క 8 ఛానల్ సచిన్ సుజీ స్పీకర్ ప్రొడక్షన్ అయితే యూజ్ చేసాం. దానికి సపరేట్గా పవర్ సప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. చెప్పాను కదా, రిమోట్ కిట్టు మనకి సెట్తో వచ్చింది రిమోట్ కిట్టు. అయితే ఏమైందంటే రిమోట్ కిట్టు మనకి ఈ ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవ్వడం వల్ల బ్లూటూత్ పనిచేయలేదు. ఈ బ్లూటూత్కి సపరేట్గా మనం చిప్ అయితే యాడ్ చేయాల్సి వచ్చింది. చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ ఏది కూడా లేదు. బ్లూటూత్ నుంచి ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ ఏమీ లేదు. రెగ్యులర్గా మనం చేసే సెట్లు ఏ విధంగా ఉంటాయో తెలుసు కదా, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ హీటింగ్ ఇష్యూ ఏమీ లేదు. చాలా అంటే చాలా చక్కగా ఈ డాల్బీ కానీ DTS ప్లే అవ్వడం కానీ లేదంటే ప్రొలాజిక్ ప్లే అవ్వడం కానీ చక్కగా అవుతుంది. చాలా అంటే చాలా సెట్ అయితే చాలా క్లియర్గా ఉంది. వైరింగ్ కూడా చాలా నీట్గా బాగుంది అనుకుంటున్నాను. వైరింగ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే మీరైతే మెసేజ్ అయితే చేయగలరు. సో ఒకసారి సౌండ్ టెస్టింగ్ చేద్దామండి. ఏ విధంగా సౌండ్ వస్తుంది ఏంటి అనే విషయం అయితే నేను ఇక్కడ చూపిస్తాను. బానే ఉంది కదయ్యా. ఈ ఫోటో నేను తీసుకెళ్ళచ్చా ప్లీజ్? బాలాజీ బాలాజీ ఏంది? సీతా మహాలక్ష్మి ప్రిన్సెస్ నూర్జహాన్.
ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా ఏ విధంగా చేస్తాం ఏంటి అనేది. మీ దగ్గర ఉన్న పాత యాంప్లిఫైర్ ఏమైనా హమ్మింగ్ ఇష్యూలు ఉన్నా, ప్రాపర్గా క్లారిటీ రాకపోయినా జస్ట్ నాకు వాట్సాప్లో ఇమేజ్ పెట్టండి, ఇంటర్నల్ ఓపెన్ చేసి దానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది రీమోడలింగ్ కోసం అయితే నేను తెలియజేస్తాను. నేను మీకు ఓకే అంటే నాకైతే కొంచెం ప్రాపర్గా డ్యామేజ్ అవ్వకుండా థర్మోకోల్ షీట్తో కవర్ చేసి ట్రాన్స్పోర్ట్కి వేయడమో లేదంటే ఏదైనా వెహికల్కి వేయడమో చేస్తే నేను చక్కగా రీమోడలింగ్ చేసి అయితే ఇవ్వగలను. అయితే దీనికి సమయం అయితే నేను తీసుకుంటానండి. మీరు ఇచ్చేసిన తర్వాత అయ్యా మాది అయ్యింది అని కంటిన్యూ అయితే నాకు కాల్ చేసి ఇబ్బంది అయితే పెట్టవద్దు. ఎందుకంటే మీకన్నా బిఫోర్ కొత్త యాంపులు అయితే ఉంటాయి కాబట్టి కాస్త సమయం తీసుకుని చక్కగా అయితే చేసి పెడితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఓకేనా, ఈ వీడియో అయితే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.